రేపో మాపో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ఓవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే మరోవైపు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాయి. ఈ మేరకు పార్టీ శ్రేణుల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు ప్రధాన పార్టీల అధినేతలు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో అంతర్గత పోరు గ్రూప్ వార్ పై వైసీపీ అధినేత జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారు. టికెట్ దక్కని వారితో పాటు గ్రూపులు వర్గాలతో ఆందోళన చేస్తున్న నాయకులకు పిలిపించుకొని సీఎం జగన్ మాట్లాడుతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు తాడేపల్లి కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ ను కలుస్తున్నారు. దీంతో అధికారిక సమీక్షలు రద్దు చేసుకుని మరీ పార్టీ నేతలతో చర్చించారు సీఎం జగన్. సత్తెనపల్లి టికెట్ మంత్రి అంబటి రాంబాబుకి ఇవ్వొద్దని, నరసరావుపేట టికెట్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇవ్వొద్దని, నగరిలో మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు కొంతకాలంగా నిరసన చేస్తున్నారు. దీంతో వారందరినీ పిలిపించి మాట్లాడారు సీఎం జగన్. అలాగే గోదావరి జిల్లాలకు చెందిన కోలగురువులు, తోట త్రిమూర్తులు, దాడిశెట్టి రాజా, మార్గాని భరత్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజులతో సీఎం జగన్ మాట్లాడారు. ఎన్నికల్లో కలిసి పనిచేయాలని వారందరికీ సూచించారు. ఇదిలా ఉంటే అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రెండో జాబితాపై కసరత్తు చేశారు. నియోజకవర్గాల వారీగా నేతలను ఉండవల్లి నివాసానికి పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే గోపాలపురం, కొవ్వూరు, వెంకటగిరి నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. మరికొందరితోనూ చర్చించారు. టికెట్లు రాని నేతలకు చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. రాష్ట్ర హితం కోసం జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని నేతలకు వివరించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక త్యాగం చేసిన వారికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. జనసేన అభ్యర్థుల జాబితాపై ఓవైపు కసరత్తులు చేస్తూనే పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో నరహరి తిరుపతి టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే 6 సీట్లను ప్రకటించిన పవన్ కళ్యాణ్ మిగిలిన 15 సీట్లపై అభ్యర్థులను కసరత్తు చేస్తున్నారు. ఇవాళ రేపో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.